హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ నైట్ అయితే ప్రీమియర్కి వెళ్ళొచ్చానండి. ఇప్పుడైతే రివ్యూ పెడుతున్నాను. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఆ టికెట్కి వర్తా కాదని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో పార్ట్ 2 కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో మన పుష్పరాజ్ అయితే సిండికేట్కి హెడ్ అవుతాడు. అక్కడ తనకు ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని యూజ్ చేసుకుని పుష్పని ఎలా అయినా డౌన్ చేయాలని చెప్పి సిండికేట్ మెంబర్స్ అండ్ అలానే బన్వర్త్ సింగ్ షెకావత్ వీళ్ళంతా ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ దాటుకుంటూ పుష్ప తన యాటిట్యూడ్తో ఎలా రూల్ చేశాడన్నది ఈ మూవీ అంతా. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే ద మ్యాన్ అల్లు అర్జున్ అండి. మూవీని అంతా కూడా తన షోల్డర్స్ మీద తీసుకెళ్ళడానికి ఎలాంటి అసక్తి లేదు. లిటరలీ చెప్తున్నా, మళ్ళీ బాయ్ నేషనల్ అవార్డ్ లిస్ట్లో ఉండే అవకాశం ఉందండి. ఎస్పెషల్లీ ఆ జాతర సీక్వెన్స్ చూస్తే మీరే అంటారు. ఈవెన్ హేటర్స్ కూడా చెప్పే మాట ఇదే అని నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ జాతర సీన్లో మాత్రం రష్మిక గారు అండ్ అలానే అల్లు అర్జున్ గారు పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. ఎమోషనల్గా చాలా బాగుంది అదైతే. క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా వైలెంట్గా ఉందండి. కాకపోతే ప్రాపర్గా ఏం చేయలేదేమో అనిపించింది అంతే. ఇంకా ద మోస్ట్ హైప్డ్ సీక్వెన్స్ వచ్చేసి జాతర సీక్వెన్స్ అండి. అందులో ఎమోషన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ రష్మిక డైలాగ్స్ అయితే ఏమన్నా హైనా అనిపించింది నాకైతే. సో ఎక్కడ ఆ ఇంటి పేరు ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, అది ఎంత సైడ్ ట్రాక్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ ఎక్కడ కూడా డైల్యూట్ చేయకుండా చాలా బాగా కనెక్ట్ చేశారు. మనమైతే పుష్ప 1లో అంత పెద్ద డ్రామా చూడకపోవచ్చు, కానీ పుష్ప 2లో అయితే ఆల్ ఆఫ్ డ్రామా అని చెప్పాలి. ప్రతి సీన్లో కూడా డ్రామా అలా వెళ్ళిపోతుందండి. సీఎం మీటింగ్ కానీ, పోలీస్ స్టేషన్ సీన్ కానీ అండ్ అలానే ఇంటర్వెల్ బ్లాక్ అండి. అదైతే టూ గుడ్ గూస్ బంప్స్ అని చెప్పాలి. సో మన పుష్పకి బన్వర్త్ సింగ్ షెకావత్కి వచ్చే కాన్ఫ్రంటేషన్ సీన్ అది చాలా అంటే చాలా బాగుంది. సో క్లైమాక్స్ అయితే చాలా వైలెంట్గా చాలా లౌడ్గా అనిపించింది. మరి మన వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ నార్త్ వాళ్ళకైతే పిచ్చిగా ఎక్కేస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ అయితే పర్లేదు అనిపించిందండి. ఇంకా కొన్ని సాంగ్స్కి మంచిగా కొరియోగ్రఫీ చేయొచ్చేమో, ఇంకా స్కోప్ ఉందేమో అనిపించింది. ఇంకా బీజిఎం బై డిఎస్పీ అండి, టూ గుడ్ అని చెప్పాలి. ఎలివేషన్ సీన్స్లో అయితే ఎరక్కొట్టి పడేసాడు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే ఆ ఫారెస్ట్ సీన్స్ కానీ ఆ జాతర సీక్వెన్స్లో అయితే మీరు సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పై మైత్రి గారు ఎక్కడా తగ్గలేదు. మొత్తం ఉన్నదంతా కూడా పుష్పకి పెట్టినట్టు అనిపించింది. కిమ్యూలో నెగిటివ్ సెషన్కి వస్తే ఒక పుష్ప క్యారెక్టర్ తప్పితే శ్రీవల్లి వీళ్ళిద్దరు తప్పితే ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకైతే ఎందుకున్నారా వీళ్ళు జోకర్స్ అనిపించింది. ఎస్పెషల్లీ నేనైతే ఒక చోట డిసప్పాయింట్ అండి. ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని ఒక మంచి విలన్గా పుష్పకి తగ్గట్టుగా చూపిస్తారనుకున్నాను. అదేమీ లేదు, ఆయన అయితే కామెడీ విలన్ చేశారు. సో ఎక్కడ కూడా బన్వర్త్ సింగ్ షెకావత్ అనేవాడు పుష్పాని గెలుస్తాడేమో అన్న క్యూరియాసిటీని ఎక్కడా బిల్డ్ చేయలేదు. అది ఇంపాసిబుల్ అనిపించేలా మనకే కనిపిస్తుంది. అలానే ఇక్కడ రైటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా మైనస్ ఉందని చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా ఉంటుంది స్టోరీ అంతా కూడా. నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో మనమైతే ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది. సో సుకుమార్ గారు అయితే మనం చాలా డిసప్పాయింట్ చేశారండి. అల్లు అర్జున్ గారు డిసప్పాయింట్ చేయలేదు. సో బేసిక్గా ఒక పాయింట్లో అయితే మనం మెయిన్ కాన్ఫ్లిక్ట్లో మర్చిపోతామండి. ఎందుకంటే ర్యాండమ్గా వచ్చేస్తూ ఉంటాయి సీన్స్ అన్ని కూడా. ఈ సెటప్ అంతా కూడా ర్యాండమ్గా వచ్చేసి ఇక్కడ ఈ సీన్ ఎందుకు జరుగుతుందో మనకే అర్థం కాదు. సో పుష్ప 1లో అయితే ఒక రైజ్ ఉంటుంది, ఎలా ఎదిగాడు ఇదంతా చూపిస్తుంటారు. స్టోరీ ముందుకు కదులుతుంది. ఇక్కడ అలా ఏం ఉండదు. కాన్ఫ్లిక్ట్ మీద కాన్ఫ్లిక్ట్ వస్తూనే ఉంటుంది. సో లిటరల్లీ చెప్పాలంటే కొత్తగా ఏమీ లేదు స్టోరీలో. అండ్ అలానే పుష్పకి ఒక సరైన కాన్ఫ్లిక్ట్ అంటూ ఏముండదండి. అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది మూవీ అంతా కూడా. ఇంకా బీజిఎం అండి, బీజిఎం కూడా ఒక ఎలివేషన్ సీన్స్ తప్పితే మిగతా అంతా కూడా అప్ టు ద మార్క్ అయితే నాకు అనిపించలేదు. ఎవరు కొట్టారో నాకు తెలియదు. మరి డిఎస్పీ గారు అంటున్నారు, మళ్ళీ ఇంకో శామ్ సిఎస్ గారు అంటున్నారు, చూడాలి మరి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు యాజ్ యూజువల్ చెప్పాను కదా, ఆయన అయితే నేషనల్ అవార్డుకి మళ్ళీ నామినీ అయ్యేలా ఉన్నారు. అలా ఇచ్చారు ఆయన పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా అలానే రష్మిక గారు కూడా మంచి స్కోప్ ఉందండి ఈ మూవీలో. ఆవిడైతే చాలా బాగా ఈజీగా పుల్ ఆఫ్ చేశారు శ్రీవల్లి క్యారెక్టర్ని. ఇంకా మిగిలిన వాళ్ళంతా బాగానే చేశారు, కానీ నాకైతే డిసప్పాయింట్ అనిపించింది. ఒక పుష్పరాజ్ తప్పితే మిగతా వాళ్ళంతా జోకర్స్ అన్నట్టుగా చూపించారు. అండ్ ఈ మూవీలో ఎలివేషన్ తప్పితే మిగతా సీన్స్ అన్ని కూడా కొద్దిగా డౌన్ అయినట్టు అనిపించింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే ఇంటర్వెల్ దాటిన తర్వాత అయితే జాతర సీక్వెన్స్ దాటిన తర్వాత మూవీ అయితే చాలా డౌన్ అయిందండి. మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్లో లెగుస్తుంది. సో మధ్యలో కొద్దిగా మనల్ని అయితే పేషెన్స్ టెస్ట్ చేస్తుందని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే, ఆ టికెట్కి ఈ మూవీ వర్తా అంటే వర్తనే చెప్పాలండి. ఎస్పెషల్లీ ఆ ఎలివేషన్ సీన్స్ కోసం అయితే ఒకసారి అలా ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.